హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ టెక్ టుడే. టెక్ రంగంలో కొత్త సౌకర్యాలు పెరుగుతున్నాయి. అయితే ఆ సౌకర్యాలకు అయ్యే ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఇక చిన్న సమస్యలకు మాత్రం చీప్లో సొల్యూషన్స్ దొరికేస్తున్నాయండి. కొన్ని విశేషాలు, కొన్ని తమాషాలు, కొన్ని ప్రాక్టికల్ ప్రయోజనాలు, ఇలా ఆసక్తికరమైన అప్డేట్స్తో వచ్చేసింది ఈ వారం ఎపిసోడ్. ఎంటర్ అయిపోదామా? కొన్ని వెబ్సైట్స్ చూసి చూడగానే మనకు నచ్చేస్తాయి, కానీ ఇంకొన్ని సైట్స్ ఎంతసేపు చూసినా మనసుకి హత్తుకోవు. దీనికి కారణం ఏంటి? కంటెంట్ మాత్రమేనా? కాదు, ఆ వెబ్సైట్ డిజైన్ కూడా కారణమే. మనం చూసే వెబ్సైట్ లుక్ ఎలా ఉండాలో అసలు డిసైడ్ చేసేది ఎవరు? డిజైన్ ఎలా ఉండాలి, కలర్స్ ఏమేమి ఉండాలి, ఏ ఎలిమెంట్ ఎక్కడుండాలి నిర్ణయించేది ఎవరు? ఆ వెబ్సైట్ తయారు చేసే డిజైనర్. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయండి. మీరు చూసే వెబ్సైట్ని మీకు నచ్చిన డిజైన్లోనే మీరు చూడొచ్చు. అదెలా అంటారా? అదే తెలుసుకోండి మరి. వెబ్ డిజైనింగ్ అనేది ఒక ప్రత్యేకమైన టాలెంట్. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇలాంటివెన్నో నేర్చుకుంటే గానీ ఎవరు వెబ్ డిజైనర్లు కాలేరు. మంచి వెబ్సైట్లు డిజైన్ చెయ్యాలి అంటే కోడింగ్ సామర్థ్యం ఒకటి సరిపోదు, మంచి ఎస్థెటిక్ సెన్స్ కూడా ఉండాలి. అయితే రాను రాను విక్స్ లాంటి ఈజీ విజువల్ టూల్స్ వచ్చేయడంతో ఈ డిజైనర్లకి శ్రమ తగ్గింది. దాంతో పాటే విలువ, డిమాండ్ కూడా తగ్గాయి అనుకోండి. ఇప్పుడు ఒక వెబ్సైట్ నిర్మించాలంటే వెబ్ డిజైనింగ్ తెలియాల్సిన పని లేదు. వెబ్ ఎలిమెంట్స్ ని జస్ట్ అలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే చాలు, ఎంతటి వెబ్సైట్ అయినా సరే ఈజీగా డిజైన్ చేసేయొచ్చు. ఈజీ విజువల్ టూల్స్ కొన్ని ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చాయి. AI వచ్చాక విషయం ఇంకా ఈజీ అయిపోయింది. జస్ట్ ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఒక కంప్లీట్ వెబ్సైట్నే తయారు చేయగలిగే రోజులు వచ్చేసాయి. అందువల్లే ఇప్పుడు వెబ్ డిజైనర్లకి డిమాండ్ తగ్గింది. అసలు మీకు తెలుసా, AI కారణంగా ఇప్పుడు వెబ్ డిజైనింగ్ అనే పదానికే అర్థం మారిపోతోంది. ఫ్రాంక్గా చెప్పాలి అంటే వెబ్ డిజైనింగ్ అనే శ్రమకి అర్థమే లేకుండా పోతోంది. దానికి సింపుల్ ప్రూఫ్ జెమ్ బ్రౌజర్. సరికొత్త మొబైల్ వెబ్ బ్రౌజర్ ఈ జెమ్ బ్రౌజర్. గూగుల్ డీప్ మైండ్ లో సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒకరు దీన్ని రిలీజ్ చేశారు. ఇదొక ఎక్స్పెరిమెంటల్ బ్రౌజర్. ఇది ఏం చేస్తుంది, దీని గురించి ఎందుకింత చర్చ, అవే ఇంట్రెస్టింగ్ పాయింట్స్. జెమ్ బ్రౌజర్ అనేది వెబ్సైట్లని చూడడానికి వాడే మామూలు బ్రౌజర్ కాదు. AI పవర్తో వెబ్సైట్ల రూపురేఖల్నే లైవ్ లో మార్చేయగలిగే బ్రౌజర్. వెబ్ డిజైన్స్ ని మార్చేయడానికి ఇది గూగుల్ జెమినీ AIని వాడుకుంటోంది. మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఆ డిజైన్ మీకు నచ్చలేదు అనుకోండి, ఆ బ్రౌజర్కి చెబితే చాలు, ఆ వెబ్సైట్ని అప్పటికప్పుడే మీకు నచ్చిన డిజైన్లో చూపిస్తుంది. వెబ్సైట్ కంటెంట్ అదే, కానీ రూపురేఖలు మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్బుక్ పేజీని మీరు మ్యాగజైన్ స్టైల్లో చూడాలి అనుకున్నారు అనుకోండి, రెడీ, వెంటనే చూసేయచ్చు. గూగుల్ సెర్చ్ పేజీని ఒక కామిక్ బుక్ స్టైల్లో చూడాలనిపించింది అనుకోండి, రెడీ, క్షణంలో అలా మారిపోతుంది. ఏ వెబ్సైట్ అయినా సరే మీకు నచ్చిన రూపంలోకి మారడానికి జస్ట్ ఒక్క క్లిక్ అంతే. జెమ్ బ్రౌజర్లో ఈ డిజైన్ చేంజింగ్ ఫీచర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. జెమ్ బ్రౌజర్ చేయగలిగే అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? లేని వెబ్సైట్స్ క్రియేట్ చేయడం. మీరు ఏదైనా ఒక వెబ్సైట్ చూడాలనుకున్నారనుకోండి, బ్రౌజర్లో అడ్రస్ బార్లో ఒక అడ్రస్ని టైప్ చేశారు అనుకోండి, అదేనండి URL టైప్ చేశారు అనుకోండి, అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుంది? ఆ అడ్రస్ కలిగిన వెబ్సైట్ ఇంటర్నెట్లో ఉంటే మీకు చూపిస్తుంది, లేదంటే 404 నాట్ ఫౌండ్ అనే మెసేజ్ని చూపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్లో లేని వెబ్సైట్కి URL ఉండదు కదా. కానీ ఈ జెమ్ బ్రౌజర్ మీకు అలా ఆశాభంగం కలిగించదు. URL లేకపోయినా సరే ఉన్నట్లు చూపిస్తుంది. ఆ వెబ్సైట్ నిజానికి లేకపోయినా సరే అది ఉన్నట్లు క్రియేట్ చేసి చూపిస్తుంది. అంటే ఇది జెమినీ AI సాయంతో మీరు కోరుకున్న లాంటి సైట్ని, పేజీల్ని అప్పటికప్పుడు సృష్టించి చూపిస్తుంది. జెమ్ బ్రౌజర్ మీద ఇప్పుడు చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ బ్రౌజర్ చేసే 2 పనులు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. అవును మరి, లేనివి ఉన్నట్లు చూపడం, ఉన్న వాటిని వేరేగా చూపడం రెండూ డేంజరే కదా అంటున్నారు విమర్శకులు. ఈ జెమ్ బ్రౌజర్ డెడ్ ఇంటర్నెట్ సమస్యని పెంచేస్తోందని గొడవ చేస్తున్నారు. అసలు డెడ్ ఇంటర్నెట్ అంటే ఏంటి? AI వచ్చాక క్రమంగా ఇంటర్నెట్లో
మనుషులు మాన్యువల్ క్రియేట్ చేసిన కంటెంట్ తగ్గిపోతోంది. ఏఐ సమాచారం ఎక్కువ అవుతోంది. రాను రాను నెట్ అంతా ఎక్కువ భాగం ఏఐ క్రియేట్ చేసిన సమాచారంతోనే నిండిపోతే దాన్ని డెడ్ ఇంటర్నెట్ అంటారు. అంటే అప్పుడు ఇంటర్నెట్లో ఏది నిజమైన సమాచారమో ఏది కాదో తెలియని పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఓ పక్క ఏఐతో క్రియేట్ చేసిన చెత్త ఇలా పెరిగిపోతుంటే, మరో పక్క ఈ జెమ్ లాంటి బ్రౌజర్లొచ్చి లేని వెబ్సైట్లని కూడా ఉన్నట్లు చూపిస్తే ఎలా? రేపు జనం ఏది నమ్మాలి? ఇలాంటి బ్రౌజర్ల వల్లే అసలు ఇంటర్నెట్ కంటెంట్ మీద జనానికి నమ్మకం పోయే పరిస్థితి వస్తోందని చాలా మంది గొడవ చేస్తున్నారు. లేని వెబ్సైట్లని ఉన్నట్లు చూపిస్తే ప్రమాదమేమో, కానీ ఉన్న సైట్ల డిజైన్ మార్చి చూపితే పెద్ద సమస్య ఏముంది అని కొందరు అనుకోవచ్చు. కానీ ఇది కూడా అంత చిన్న విషయం ఏమీ కాదు. వెబ్సైట్ని సృష్టించిన వాళ్ళు దానిని ఒక ప్రత్యేక ఉద్దేశంతో డిజైన్ చేస్తారు. తమ అవసరాల కోసం డిజైన్ చేసుకుంటారు. సైట్కి వచ్చిన యూజర్ని ఎలా ఆకట్టుకోవాలి, అతన్ని ఎటు నుంచి ఎటు డ్రైవ్ చెయ్యాలి అనే ప్రత్యేక లక్ష్యాలతో వెబ్ పేజీల్ని సృష్టిస్తారు. మరి జెమ్ బ్రౌజర్ మధ్యలో అడ్డుపడి వాళ్ళు క్రియేట్ చేసిన ఆ డిజైన్ని మార్చేస్తే ఎలా? సృష్టికర్తల ఉద్దేశం దెబ్బతిన్నట్టే కదా. క్రియేటర్ల కంటెంట్ మీద ఇలా బ్రౌజర్లు ఆధిపత్యం చేస్తే రేపు వెబ్ వ్యాపారాలు మొత్తంగా దెబ్బతినే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు ఏఐ హెలుసినేషన్స్ సమస్య ఒకటి. ఏఐ కొన్నిసార్లు భ్రమలకి గురవుతుంది. లేని దాన్ని ఉన్నట్లు చెబుతుంది. తప్పుడు సమాచారం ఇస్తుంది. ఇలా వెబ్సైట్లనే అది మార్చి పారేస్తూ పోతే ప్రయారిటీలు మారిపోయి కనిపిస్తాయి. తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇలా వెబ్సైట్ వాళ్ళు చెప్పని తప్పుడు సమాచారం అదే వెబ్సైట్ ద్వారా జనానికి చేరి వాళ్ళు నమ్మే అవకాశం ఉంటుంది. అసలు ఎవరో చెప్పని విషయాన్ని వాళ్ళు చెప్పినట్లు మనమే చెప్పేస్తే ఎలా? అది అనైతికం మాత్రమే కాదు, చట్టవిరుద్ధం కూడా అవుతుంది. అందుకే జెమ్ బ్రౌజర్ ఇప్పుడు చాలా విమర్శలకు గురవుతోంది. అయితే కొందరు ఈ విమర్శల్ని కొట్టిపారేస్తున్నారు. ఇది జస్ట్ ఫన్ మాత్రమే. ఒక వెబ్సైట్ని జెమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి సరదాగా కాస్త డిజైన్ మార్చి చూస్తే పోయేదేముంది? మనం వాళ్ళ సర్వర్లోని ఒరిజినల్ కంటెంట్ ఏది మార్చేయడం లేదు కదా. జస్ట్ టేక్ ఇట్ ఈజీ అని వాళ్ళంటున్నారు. జెమ్ బ్రౌజర్ విమర్శలు ఎదుర్కొంటోంది. కానీ నిజానికి దీని ఫైనల్ వెర్షన్ ఇంకా జనంలోకి రానే లేదు. కేవలం యాపిల్ టెస్ట్ ఫ్లైట్ ద్వారా మాత్రమే ఈ బ్రౌజర్ అందుబాటులో ఉంది. యాపిల్ టెస్ట్ ఫ్లైట్ అంటే తెలుసా? యాప్ డెవలపర్లు తమ ఐఓఎస్ యాప్ని యాప్ స్టోర్లో విడుదల చేయడానికి ముందు బీటా వర్షన్స్ని టెస్ట్ చేయడానికి వాడే ప్లాట్ఫామే ఈ యాపిల్ టెస్ట్ ఫ్లైట్. అంటే జెమ్ బ్రౌజర్ ఇంకా బీటా యాప్ రూపంలో మాత్రమే ఉంది. అంతేకాదు, చాలా కొద్ది మందికి మాత్రమే అవైలబుల్గా ఉంది. మరి ప్రయోగాత్మక దశలోనే ఇన్ని విమర్శలు ప్రశంసలు తెచ్చుకుంటున్న ఈ బ్రౌజర్ భవిష్యత్తులో ఏం చేయబోతోంది? నిజంగా వెబ్ని మరింత డెడ్గా మారుస్తుందా, లేక కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి మరి. ఈ మధ్యకాలంలో జనంలో ఆరోగ్యపరమైన చైతన్యం పెరిగిందండి. జనంలో వచ్చిన ఈ అవేర్నెస్ని సొమ్ము చేసుకోవడానికి అన్నట్టు మార్కెట్లో ఫిట్నెస్ డివైజులు కూడా ఎక్కువైపోయాయి. ఎన్నో బ్రాండ్స్ నుంచి స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ బ్యాండ్లు వచ్చేసాయి. ఒంటి మీద వీటిని ధరిస్తే చాలు, అవి మన శరీరం గురించి ఎంతో తెలుసుకుంటాయి, ఎంతో హెల్త్ డేటానిస్తాయి. కానీ వీటిని రోజంతా ధరించడం ఇబ్బందే. అందుకే ఇప్పుడు చాలామంది స్మార్ట్ వాచ్లు, బ్యాండ్లు పక్కన పెట్టి సింపుల్గా ఉండే డివైజుల కోసం చూస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం బెస్ట్ ఆప్షన్స్ ఏంటో తెలుసా? స్మార్ట్ రింగ్స్. టెక్ మార్కెట్ చూస్తుంటే ఇప్పుడు స్మార్ట్ రింగ్ ట్రెండ్ మొదలైందా అనిపిస్తోంది. కరోనా తర్వాత జనం కళ్ళు తెరిచారు. ఆరోగ్యం విలువ తెలుసుకున్నారు. కరోనా టైంలో ఆరోగ్యం పేరు చెప్పి కొన్ని ఆసుపత్రులు జనాన్ని విపరీతంగా దోచేశాయి. అందుకే జనానికి కనువిప్పు కలిగింది. ఇవాళ నిర్లక్ష్యంగా ఉండి రేపు హాస్పిటల్స్కి డబ్బులు పోసే కంటే ప్రతిరోజు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అని అనుకుంటున్నారు చాలామంది. జనంలో ఈ అవేర్నెస్ వచ్చినప్పటినుంచి మార్కెట్లో ఫిట్నెస్ డివైజ్ల వెల్లువ పెరిగింది.
వీటి ప్రైజులు మాత్రం సామాన్యుడికి అందని స్థాయిలో ఉంటున్నాయి. పోనీ డివైస్ కొనేది ఒక్కసారే కదా, హెల్త్ కోసమే కదా, కాస్త ఎక్కువైనా ఖర్చు పెడదాంలే అని రిలాక్స్ అవ్వడానికి లేదు. ఫిట్నెస్ డివైస్ ఖర్చనేది ఒక్కసారితో పోయేది కాదు. ఎంత గొప్ప డివైస్ కొన్నప్పటికీ హెల్త్ డేటా కోసం ఏడాదికోసారి సబ్స్క్రిప్షన్ కట్టాల్సిందే. అది కూడా తక్కువ కాదు. ఈ మధ్య మార్కెట్లో హూప్ అనే స్క్రీన్లెస్ ఫిట్నెస్ డివైస్ పాపులర్ అయింది. డివైస్గా అయితే దీని ప్రైస్ తక్కువే, కానీ కొంటే మాత్రం 30,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదేంటి అంటే అదంతే. డివైస్ ఖరీదు కంటే సబ్స్క్రిప్షన్ కోసం కట్టాల్సింది ఎక్కువ. అసలు ఈ డివైస్ కొంటున్నామంటే ఏడాది పాటు సబ్స్క్రిప్షన్ కడుతున్నామని అర్థం. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ప్రీమియం డివైజ్లన్నీ ఇదే పద్ధతి పాటిస్తున్నాయి. డివైస్ కోసం కొంత, డేటా కోసం, సబ్స్క్రిప్షన్ కోసం మాత్రం ఎంతో యూజర్ ఖర్చు పెట్టాలి. డివైస్ కొన్నప్పుడే సబ్స్క్రిప్షన్కి కూడా కమిట్ కావాలి. ఈ హెల్త్ డేటా సబ్స్క్రిప్షన్ ఖర్చు ఏడాదికి 20,000 రూపాయల కంటే తక్కువ ఉండటం లేదు. మరి ఇంత ఖరీదైన సబ్స్క్రిప్షన్ రేట్లతో వచ్చే ఇలాంటి డివైజుల్ని అందరూ భరించలేరు. కేవలం క్రీడాకారులు, హెల్త్కి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు మాత్రమే వీటిని కొనేందుకు మొగ్గు చూపుతారు. అయితే మరి కొంత అందుబాటులో తక్కువ సబ్స్క్రిప్షన్ ప్రైస్తో దొరికే ఫిట్నెస్ డివైజెస్ మార్కెట్లో లేవా? ఉన్నాయి. అవే స్మార్ట్ రింగ్స్. అయితే స్మార్ట్ రింగ్స్ అనేవి పూర్తిగా చీప్ అని చెబితే అది అబద్ధమే. ఇవి కూడా కాస్ట్లీ డివైజ్లే, కాకపోతే స్మార్ట్ బ్యాండ్స్ కంటే కాస్త తక్కువ ఖర్చులో లభిస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సబ్స్క్రిప్షన్ ప్రైజ్ల గురించి. కొన్ని స్మార్ట్ రింగ్స్ తాలూకు సబ్స్క్రిప్షన్ ప్రైజులు చాలా రీజనబుల్గా ఉంటున్నాయి. అందుకే కొందరు స్మార్ట్ వాచ్ల్ని వదిలి ఇటు చూస్తున్నారు. స్మార్ట్ రింగ్స్ చిన్నగా ఉండటం వల్ల కంఫర్ట్ ఎక్కువ. జస్ట్ వేలికి పెట్టుకుంటే చాలు. చిన్నగా ఉన్నప్పటికీ మన ఆరోగ్యాన్ని, నిద్రని, యాక్టివిటీస్ని బాగానే ట్రాక్ చేస్తాయి. స్క్రీన్ డిస్టర్బెన్స్ ఉండదు. తరచూ ఛార్జింగ్ చేయాల్సిన టెన్షన్ కూడా ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ రింగ్స్లో ఏవి పాపులర్, వీటి ప్రైజ్లు, సబ్స్క్రిప్షన్ రేట్లు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఈ ఏడాది మార్కెట్లో బెస్ట్ స్మార్ట్ రింగ్స్ అనిపించుకుంటున్న వాటిలో 3 పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వాటిలో మొదటిది ఔరా రింగ్ 5, రెండోది రింకాన్ జెన్ 2 ఎయిర్, ఇక మూడోది శాంసంగ్ గెలాక్సీ రింగ్. ఈ రింగులు జనాన్ని బాగా ఎందుకు ఆకర్షిస్తున్నాయో తెలుసా? వాటి బేసిక్ ప్రైస్ ఎక్కువే అయినప్పటికీ సబ్స్క్రిప్షన్ లేకుండా వాడుకోవచ్చు. అవును మరి, ఒక్కసారి ఖర్చు పెట్టేది కాస్త ఎక్కువైనా భరిస్తాం, కానీ నెల నెల సబ్స్క్రిప్షన్ అంటేనే చిరాకొస్తుంది కదా. సరే, ఈ 3 స్మార్ట్ రింగ్లకయ్యే ఖర్చెంతో చూద్దాం. ముందుగా ఔరా రింగ్ 5. ఈ వెర్షన్ 5ని ప్రకటించినప్పటికీ అది ఇప్పటికీ జనంలోకి పెద్దగా రాలేదు. ఇప్పుడు జనంలో పాపులర్గా ఉన్న డివైస్ ఔరా రింగ్ 4 ఇండియన్ కరెన్సీలో 20,000 రూపాయల పైనే ఉంది. సబ్స్క్రిప్షన్ మాటకొస్తే నెలకు 500-600 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. నిజానికి ఫిట్నెస్ బ్యాండ్లతో పోలిస్తే ఈ సబ్స్క్రిప్షన్ చాలా తక్కువనే చెప్పాలి. ఇక రింకాన్ జెన్ 2 ఎయిర్, దీని ప్రైస్ కూడా 20,000 వరకు ఉంది. కానీ ఒక్కసారి కొంటే అటుపైన ఖర్చుండదు, సబ్స్క్రిప్షన్ కట్టాల్సిన పని లేదు. ఇలాగే శాంసంగ్ గెలాక్సీ రింగ్ కూడా ప్రైస్ బేసిక్గా 20,000 వరకు ఉంది. అయినప్పటికీ సబ్స్క్రిప్షన్ పరంగా బర్డెన్ ఉండదు. నెల నెల సబ్స్క్రిప్షన్ కట్టాల్సిన పనే ఉండదు. సబ్స్క్రిప్షన్ లేదు సరే, కానీ ఇంతింత ఖర్చు పెట్టి ఈ రింగ్స్ ఎందుకు కొనాలి అంటే వీటిలో ప్రతి స్మార్ట్ రింగ్కి స్పెషాలిటీస్ ఉన్నాయి. ఔరా రింగ్ 5 బ్లడ్ ప్రెషర్ సిగ్నల్స్, నిద్రలో శ్వాస తీరు ఎంతో బాగా ట్రాక్ చేస్తుంది. ఇది నిత్యం మీ ఆరోగ్యపరమైన డేటాని విశ్లేషించి మీకు మంచి మంచి పర్సనల్ టిప్స్ ఇస్తుంది. ముఖ్యంగా దీంట్లో AI బేస్డ్ ఆరోగ్య సూచనలు అద్భుతంగా ఉన్నాయి. ఇక రింకాన్ జెన్ 2 ఎయిర్, ఇది మీ అడుగులు, బర్న్ అయిన క్యాలరీలు, గుండె కొట్టుకునే వేగం, బ్లడ్ ఆక్సిజన్, నిద్ర ఇవన్నీ ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది. మీలో మీకు తెలియకుండా స్ట్రెస్ పెరిగితే ఎంతసేపు రిలాక్స్ అవ్వాలో చెబుతుంది. మీరు బద్ధకంగా ఎక్కువసేపు కూర్చుంటే కరెక్ట్ టైంకి లేచి నడవమని సలహా ఇస్తుంది. ఈ విధంగా ఆరోగ్యంగా ఉండటానికి అడుగడుగునా హెల్ప్ చేస్తుంది. ఫైనల్గా శాంసంగ్ గెలాక్సీ రింగ్. శాంసంగ్ ఫోన్ యూజర్లకి ఇది బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది శాంసంగ్ గెలాక్సీ ఫోన్లతో కలిసిపోయి అద్భుతంగా పనిచేస్తుంది. ఉదాహరణకి గెలాక్సీ రింగ్లో బ్యాటరీ అయిపోయిందనుకోండి, అది పనిచేయడం ఆగిపోదు. మీ ఫోన్లోని బ్యాటరీని వాడుకుంటుంది. మీ ఫోన్లో ఛార్జ్ అయిపోయిందనుకోండి, అది రింగ్లోని ఛార్జ్ని వాడుకుంటుంది. అంతలా 2 కలిసి పనిచేస్తాయన్నమాట. మొత్తం మీద ఇప్పుడు స్మార్ట్ వాచ్లు, బ్యాండ్ల కంటే స్మార్ట్ రింగ్స్కి ప్రయారిటీ ఇచ్చేవాళ్లు పెరుగుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే దీనికి 2 కారణాలు. లైట్ వెయిట్, లాంగ్ బ్యాటరీ. స్మార్ట్ రింగ్ సింపుల్గా ఉంటుంది, బరువు కానే కాదు. వేలికి పెట్టుకుంటే చాలు, ధరించామన్న ఫీలింగ్ కూడా ఉండదు. బ్యాటరీ లైఫ్ మాటకొస్తే 9 నుంచి 10 రోజుల దాకా అసలు ఛార్జింగ్ చేయాల్సిన పనే ఉండదు. ఇలా స్మార్ట్ రింగ్స్ పట్ల జనంలో క్రేజ్ పెరుగుతుండడం వల్ల ఇప్పుడు కొత్త కంపెనీలు, పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు కూడా ఈ రంగంలోకి వస్తున్నాయి. పోటీ పెరిగిందంటే ఫ్యూచర్లో ఇంకా తక్కువ ప్రైజ్లకే బెస్ట్ స్మార్ట్ రింగ్స్ దొరకడం ఖాయం. ఏమంటారు? రోజువారీ జీవితంలో USB పెన్ డ్రైవ్లు బాగా యూజ్ చేస్తూ ఉంటాం.
ఫైల్స్ని ఒక సిస్టంలోంచి మరో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇవి ఈజీ సొల్యూషన్స్. కానీ పెన్ డ్రైవ్లతో ఒక రిస్క్ ఉంది. అదే మాల్వేర్, వైరస్ల భయం. పెన్ డ్రైవ్లు డేటా ట్రాన్స్ఫర్కి ఈజీ అనిపిస్తాయి, కానీ తేడా వస్తే వాటిలోని వైరస్ దెబ్బకి సిస్టమ్స్ ఎగిరిపోవచ్చు. అసలు ఆఫీస్ సిస్టమ్స్లో మాల్వేర్లు, వైరస్లు ఎక్కువగా వ్యాపించేది ఈ యూఎస్బీ పెన్ డ్రైవ్ల వల్లే. మరి ఏంటి దీనికి సొల్యూషన్? యాంటీవైరస్ అని అనేస్తాం, కానీ అంతకు మించిన హార్డ్వేర్ సొల్యూషన్ ఒకటి వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. పెన్ డ్రైవ్ల ద్వారా సిస్టంలోకి వైరస్ రాకూడదంటే ఏం చేయాలి? యాంటీవైరస్ అప్డేట్ చేసుకో అని ఈజీగా సలహా చెప్పేస్తారు చాలామంది. కానీ యాంటీవైరస్ ఒక్కటే ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ కాదు. సిస్టంలో యాంటీవైరస్ ఉన్న ఏమరపాటుగా ఉంటే యూఎస్బీ పెన్ డ్రైవ్ల ద్వారా వైరస్లు వ్యాప్తి చెందుతూనే ఉంటాయి. సిస్టంలోని యాంటీవైరస్ ఉన్నా ఒక్కోసారి వాటిని గుర్తించలేకపోవచ్చు. అసలు యూఎస్బీ డ్రైవ్ని కనెక్ట్ చేయగానే కొన్ని ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్గా రన్ అవుతాయి. ఏంటన్నది గమనించేలోపే డ్యామేజ్ జరిగిపోవచ్చు. అందుకే పరాయి వాళ్ల పెన్ డ్రైవ్ల్ని అస్సలు వాడకూడదని చాలామంది చెప్తారు. కానీ ప్రాక్టికల్గా అది కుదరదు కదా. ఒక్కోసారి ఫ్రెండ్సో, ఆఫీస్లో తోటి ఉద్యోగులు పెన్ డ్రైవ్ ఇస్తే కాదనలేం. ఆ డ్రైవ్లో ఏం వైరస్ ఉందో అనే ఆందోళన మనసులో ఉన్నా ధైర్యంగా వాడేస్తాం. ఇప్పుడు అలా రిస్క్ చెయ్యక్కర్లేదు. పెన్ డ్రైవ్ వైరస్ రిస్కులకి ఒక ప్రాక్టికల్ హార్డ్వేర్ సొల్యూషన్ వచ్చింది. నోవా మోస్ట్రా అనే కంపెనీ వాళ్ళు పెన్ డ్రైవ్ని వైరస్ ఫ్రీగా మార్చేందుకు ఒక డివైస్ తయారు చేశారు. దాని పేరు యూఎస్బీ న్యూట్రలైజర్. రాస్ప్బెర్రీ పై తెలుసు కదా, డెవలపర్లు వాడే చిన్న కంప్యూటర్. దాంట్లో పీకో అనే వెర్షన్ ఉంది. ఈ పీకో వెర్షన్ రాస్ప్బెర్రీ ఇంకా యూఎస్బీ స్ప్లిటర్ కేబుల్ ఈ రెండింటినీ కలిపి తయారు చేసిన పరికరమే ఈ యూఎస్బీ న్యూట్రలైజర్. ఇంతకీ ఈ న్యూట్రలైజర్ ఎలా పనిచేస్తుంది? వైరస్ల నుంచి మనల్ని ఎలా కాపాడుతుంది? సింపుల్. వైరస్లున్నాయని డౌట్ ఉన్న పెన్ డ్రైవ్ని మీరు దీనికి కనెక్ట్ చేస్తే చాలు. ఇది జస్ట్ సెకండ్లలో ఆ డ్రైవ్లోని విషయాలు తెలుసుకుంటుంది. వైరస్కి సంబంధించిన కీలక భాగాల్ని గుర్తించి వాటిని ఆటోమేటిక్గా తొలగిస్తుంది. అంటే ఏంటి? క్లియర్గా చెప్పాలంటే ఆ డ్రైవ్లో మాల్వేర్ దాగి ఉండే కొన్ని నిర్దిష్టమైన మెమరీ బ్లాకుల్ని, అంటే మొదటి 34, చివరి 34 సెక్టార్స్ని ఇది డిలీట్ చేస్తుందన్నమాట. వీటినే లాజికల్ బ్లాక్ అడ్రసింగ్ సెక్టార్స్, ఎల్బీఏ సెక్టార్స్ అంటారు. ఈ బ్లాక్స్ తొలగింపుల వల్ల ఏంటి లాభం అంటే, డ్రైవ్లో ఏమైనా మాల్వేర్ ఉంటే ఆ వైరస్ పనిచేయకుండా ఆగిపోతుంది. ఇంకేముంది, ఆ తర్వాత మీరు ఆ పెన్ డ్రైవ్ని ధైర్యంగా మీ కంప్యూటర్కి కనెక్ట్ చేయవచ్చు, క్లీన్గా వాడుకోవచ్చు. అయితే అవసరాన్ని బట్టి ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ వైరస్ ఉన్న డ్రైవ్లో డేటా విషయంలో గ్యారంటీ ఉండకపోయినా ప్రమాదకరమైన వైరస్ని డ్రైవ్లోంచి పూర్తిగా తొలగించేందుకు మాత్రం ఈ డివైస్ ఖచ్చితంగా పనికొస్తుంది. అయితే యూఎస్బీ న్యూట్రలైజర్ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అని ఇంకా చెప్పలేం. ఫర్మ్వేర్ స్థాయి దాడుల నుంచి మాత్రం ఇది పెన్ డ్రైవ్కి రక్షణ ఇవ్వదు. ఫర్మ్వేర్ అంటే ఏంటి? యూఎస్బీ డ్రైవ్కి సంబంధించి హార్డ్వేర్ పరమైన డీప్ బేసిక్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఆ ఫర్మ్వేర్ మీద దాడి చేసే వైరస్ కనుక పెన్ డ్రైవ్ని అటాక్ చేస్తే ఆ ప్రభావం డ్రైవ్లోని మూలాల మీద పడుతుంది. ఆ లెవెల్లో డ్యామేజ్ అయిన పెన్ డ్రైవ్ల్ని ఈ న్యూట్రలైజర్ బాగు చేయలేదు. అయితే జనరల్గా ఇలాంటి డీప్ దాడులు చేసే వైరస్లు ఎక్కువగా ఉండవు. చాలా మాల్వేర్లు ఫైల్ లెవెల్ వరకే అటాక్ చేస్తాయి. యూఎస్బీ న్యూట్రలైజర్ డివైస్కి మరికొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఫిజికల్గా డ్యామేజ్ జరిగిన డ్రైవ్ల్ని, హిడెన్ పార్టీషన్స్ కలిగిన డ్రైవ్ల్ని వైరస్ ఫ్రీగా మార్చడం దీనికి సాధ్యం కావడం లేదు. ఏదేమైనా యూఎస్బీ న్యూట్రలైజర్ వాడిన వాళ్లంతా దీన్ని మెచ్చుకుంటున్నారు. ప్రమాదంలో ఉన్న పెన్ డ్రైవ్ల్ని స్కాన్ చేసి వాటిలోని రిస్క్ని తొలగించి ఒక సేఫ్ పొజిషన్లోకి తేవడానికి ఈ డివైస్ బాగా ఉపయోగపడుతోందని అందరూ అంటున్నారు. అసలు ఎవరో అనడం, మనం వినడం దేనికి? నేరుగా మనమే దీని పవర్ని టెస్ట్ చేసి చూడొచ్చు. యూఎస్బీ న్యూట్రలైజర్ టూల్ తాలూకు కోడ్ ఓపెన్ సోర్స్గా అవైలబుల్గా ఉంది. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. మీ దగ్గర ఒక రాస్ప్బెర్రీ ఉంటే మీరు కూడా ఒక సొంత యూఎస్బీ న్యూట్రలైజర్ తయారు చేసుకొని ఈ కోడ్తో దాన్ని చెక్ చేయవచ్చు. మీ పెన్ డ్రైవ్ని కాపాడుకోవచ్చు. అప్పుడు మీరే చెప్తారు, ఇది ఖచ్చితంగా మంచి డివైస్ అని. ఫైల్ ట్రాన్స్ఫరింగ్ అనేది ఇప్పుడు మన జీవితంలో భాగమైపోయింది. ఫోన్తో ఒక వీడియో షూట్ చేశామనుకోండి, వెంటనే దాన్ని వాట్సాప్లో షేర్ చేస్తుంటాం. ఒక లెవెల్ వరకు ఓకే, కానీ బిగ్ వీడియోలు తీసినప్పుడే సమస్య వస్తూ ఉంటుంది. పెద్ద ఫైల్స్ షేర్ చేయాలంటే ఫైల్ని ముక్కలైనా చేయాలి, లేదా కంప్రెస్ అయినా చేయాలి. పీసీతో పనిచేస్తున్నప్పుడైతే బిగ్ ఫైల్స్ని కంప్రెస్ చేయడానికి సొల్యూషన్స్ చాలానే దొరుకుతాయి. కానీ మొబైల్ కోసం అయితే మాత్రం మంచి టూల్స్ లేవు. అందుకే ఇప్పుడు ఈజీ సొల్యూషన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ ద్వారా బిగ్ ఫైల్స్ షేర్ చేయడానికి ఇదో మంచి టూల్.
ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఫోటోలు, చిన్న చిన్న ఆడియో ఫైల్స్ షేర్ చేయడం కష్టం కాదు. కానీ కాస్త పెద్ద సైజు ఉన్న వీడియోని షేర్ చేయాలంటేనే ఇబ్బంది ఎదురవుతుంది. ఇలాంటి ఇబ్బందులకి చెక్ పెట్టడానికి ఎఫ్ఎఫ్ షేర్ అనే ఒక యాప్ వచ్చిందండి. ఇది ఓపెన్ సోర్స్ యాప్. అంటే ఫ్రీ మాత్రమే కాదు, కోడ్ కూడా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఎలా అయినా మార్చి వాడుకోవచ్చు. మొబైల్లోని మీడియా ఫైల్స్ని కంప్రెస్ చేయడానికి ఈ యాప్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్పుడే ఒక బిగ్ వీడియో తీశారు, దాన్ని వాట్సాప్లో ఎవరికో షేర్ చేయాలనుకోండి. ఫైల్ సైజు పెద్దది కాబట్టి వాట్సాప్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ ఫైల్ని కంప్రెస్ చేసి సైజ్ తగ్గించాల్సి ఉంటుంది. ఎఫ్ఎఫ్ షేర్ ఆ పనిని ఈజీగా చేసి పెడుతోంది. ఇక్కడ విశేషం ఏంటంటే, మీరు ఫైల్ కంప్రెషన్ కోసం ప్రత్యేకంగా ఇబ్బంది పడక్కర్లేదు. మీ ఫోన్లో జస్ట్ ఎఫ్ఎఫ్ షేర్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. మీరు పెద్ద ఫైల్ షేర్ చేసేటప్పుడు అదే మధ్యలో ఇన్వాల్వ్ అయి వాటిని చిన్నగా మార్చే పని తనే చూసుకుంటుంది. అంటే ప్రత్యేకంగా ఈ యాప్ ఓపెన్ చేయడం, సెట్టింగ్స్ మార్చడం ఇలాంటి పనులేవి అక్కర్లేదన్నమాట. అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎఫ్ఎఫ్ షేర్లో మరో గొప్పతనం ఏంటంటే, ఇది ఆన్లైన్ కంప్రెషన్ యాప్ కాదు. ఆన్లైన్ కంప్రెషన్ యాప్స్ అయితే ఫైల్ని ఇచ్చినప్పుడు కంప్రెస్ చేయడానికి ముందు ఆ ఫైల్ వాళ్ళ సర్వర్లలోకి చేరుతుంది. ఆ తర్వాతే కంప్రెషన్ జరుగుతుంది. కానీ ఎఫ్ఎఫ్ షేర్ అలా కాదు. ఇది లోకల్ యాప్. కంప్రెషన్ పనంతటినీ మీ డివైస్ లోపలే చేస్తుంది. అంటే మీ వీడియో మీతోనే ఉంటుంది, పరాయి సర్వర్లలోకి చేరదు. ఇంకో మంచి పాయింట్ ఏంటంటే, ఎఫ్ఎఫ్ షేర్ ఒరిజినల్ ఫైల్ని అస్సలు టచ్ చేయదు. కంప్రెస్ చేసిన వర్షన్ని అదనంగా క్రియేట్ చేసి ఇస్తుందంతే. ఫైల్ షేరింగ్ పని అయిపోయాక కాసేపటికి ఆ ఫైల్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అంటే కేవలం షేరింగ్ కోసం తాత్కాలికంగా ఒక చిన్న ఫైల్ని క్రియేట్ చేస్తుందన్నమాట. కాబట్టి మీ ఫోన్ స్టోరేజ్ అనవసరంగా నిండిపోదు. అఫ్కోర్స్ కావాలంటే ఆ కంప్రెస్డ్ ఫైల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎఫ్ఎఫ్ షేర్తో మీరు వీడియో ఫైల్స్నే కాదు, ఆడియో ఫైల్స్ని, ఇమేజ్ ఫైల్స్ని కూడా కంప్రెస్ చేయవచ్చు. కంప్రెస్ అయినప్పటికీ వీడియోలో క్వాలిటీ కొంచెమే తగ్గుతుంది. ఎఫ్ఎఫ్ షేర్ వాడి 50 MB ఫైల్ని 20 నుంచి 30 MB వరకు క్విక్గా తగ్గించేయచ్చు. సెట్టింగ్స్ మార్చుకుంటే ఇంకా చిన్నగా చేసేయవచ్చు. బాగుంది కదా? సరే, ఇప్పుడు ఎఫ్ఎఫ్ షేర్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా? ఆగండి, ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో మీకు దొరకదు. మరి దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఎఫ్డ్రాయిడ్ లేదా గిట్హబ్ ద్వారా మాత్రమే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నట్టు ఎఫ్డ్రాయిడ్ అంటే తెలుసా? గూగుల్ ప్లే స్టోర్కి ఇది ఒక ఆల్టర్నేటివ్ యాప్ స్టోర్. ఇక్కడ అన్ని ఓపెన్ సోర్స్ యాప్లు ఉంటాయి. అవసరమనుకుంటే మీరు మీ ఫోన్లో ఎఫ్ఎఫ్ షేర్ ఇన్స్టాల్ చేయడానికి ముందుగా ఎఫ్డ్రాయిడ్ యాప్ స్టోర్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో లేని అనేక యాప్స్ ఇక్కడ మీకు దొరుకుతాయి. మొత్తం మీద బిగ్ వీడియో ఫైల్స్ని షేర్ చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఎఫ్ఎఫ్ షేర్ అనేది ఒక ఈజీ అండ్ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు. మరి మీరు ట్రై చేయండి. చూశారు కదా టెక్ టుడే. మరిన్ని టెక్ విశేషాలతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.